బాలాజీ సాయి చిన్న ఒకసారి అందరూ చూడాలండి. ఒక్క నిమిషం హలో అందరు లోపల నాయన కాఫీ వినిపించేది కదా అందరూ ఒకసారి మళ్ళా నైఫ్ పట్టుకున్నాను అందరూ కట్టాయి రెడీ ఈ జన్మదిన వేడుకలు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము జరుపుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఉదయం చూస్తే జెడ్పీటీసీ ఎలక్షన్ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఓటర్లను భయభ్రాంతులకు చేస్తూ కూటమి ప్రభుత్వం మా జెడ్పీటీసీ అభ్యర్థిని ఇంటి నుంచి బయటికి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా చేయకుండా చాలా 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 అరాచకంగా ప్రవర్తిస్తూ ఓటర్లను చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇటువంటి హీనమైన ఎలక్షన్ భారతదేశ చరిత్రలోనే జరిగింది. కేవలం ఒక జెడ్పీటీసీ సీట్ కోసం, అది పులివెందుల మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల అవ్వడంతో అక్కడ ఎలాగైనా గెలవాలి, ఎన్ని అరాచకాలైనా చేయాలి, ఎంతమందినైనా ఇబ్బంది పెట్టాలి, ఓటర్లను ఓట్లు వేయడానికి రానికూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి జరుగుతుంది. అమీర్ బాషా గారి జన్మదినాన్ని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము జరుపుకోవడం చాలా బాధాకరము. ప్రతి ఒక్కరూ ఈరోజు ఎవరైతే ఓటు వినియోగించుకుంటున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కటి గమనించవలసిందిగా కోరుతున్నాము. ఏ ఒక్క న్యూస్ ఛానల్ కానీ సాక్షి మరి కొన్ని మా యూట్యూబ్ ఛానల్స్ తప్ప అరాచక పాలనను చూపించడం లేదు. సొంతంగా జనాలు వాళ్ళ మొబైల్స్లో ఈరోజు మీరు చూస్తుంటే దయచేసి మా ఓటు హక్కు మేము వినియోగించుకోండి అని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు జనాలు. మేము ఓటు వేసుకుంటాము, మమ్మల్ని ఓటు వేయండి అని. కానీ ఆడ పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎంత బాధాకరం అంటే మేము చెప్పుకోలేని విధంగా ఉంది. మా నాయకుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, ఓట్లు వేయకుండా చేయడం, ఈరోజు ఒంటిమిట్టలో చూసుకున్న అదే పరిస్థితి. చాలా చాలా బాధాకరం. దయచేసి జనాన్నంతా వేడుకుంటున్నారు, మన జెడ్పీటీసీ ఎలక్షన్ ఓటర్లని ఒంటిమిట్ట కానీ పులివెందుల కానీ మీరు దయచేసి తెగించైనా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలా, బ్యాలెట్ ఓటు వేయాలా అని కోరుకుంటున్నారు.